వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోవా గజ్జికాయలండి. చేయడం చాలా ఈజీ, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా చేసేలా చూసేద్దాం, చక్కచక్క చేసేద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి తీసుకున్నాను. చూసారా, ఈ సైజులో అయితే ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముక్కలు వేసేసి మనం మిక్సీ అయితే పట్టేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఎలా ఉంది. ఒకసారి కలుపుకొని మనం మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటాం కదా, ఎంత అయిందా అని చెప్పేసి కప్ మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటున్నాం. నాకు ఇక్కడ కరెక్ట్గా 1 కప్పు కొబ్బరి తురుము అయితే అయిందండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఈ 1 కప్పు కొబ్బరి తురుము వేసేసి 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. సో వేసేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసి మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు కరెక్ట్గా కలుపుతూ ఉన్నామంటే బెల్లం చక్కగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు కలుపుకున్నామంటే అయిపోతుందండి. ఇప్పుడు అందులోని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల. నెయ్యి కూడా వేసేసి వీటన్నిటిని మరొక నిమిషం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదని చెప్పేసి మనం చేత్తో అయితే ఒక ఉండ అయితే చేద్దామండి. ఉండ ఫామ్ అయ్యిందంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే. చూడండి, ఉండ అయితే ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల కింద అయితే చేసేసుకుందాం అండి. అందరికీ కొబ్బరి లవ్స్ చేయడం వచ్చు కదా. సో వచ్చుంటే కనుక అదే ప్రాసెస్లోనండి చేసేయడమే. చాలా సింపుల్గా అయిపోతుంది కొబ్బరి లడ్డూలు అయితేని. మీరు కోవా విడిగా లడ్డు విడిగా చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. సో ఇలా చిన్న చిన్నగా లడ్డూలు అయితే చేసేసా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకుందాం. ఇవి కాచి చల్లార్చిన పాలండి, వాటిని కూడా వేసేసుకుందాము. అందులోని 1.5 కప్పు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తుంది. వేసేసుకుని అందులోని 1/4 కప్పు పంచదార కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉందాం. మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి విడిగా మనం ఎటు తిప్పితే అటైతే వచ్చేయాలండి. ఫస్ట్ కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఒక 2 to 3 మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అది కొంచెం దగ్గర పడుతుంది. చూడండి, ఇప్పుడు లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇదే టైంలో ఒక 1/2 స్పూను యాలకుల పొడి అయితే వేసుకుందాం. మంచి టేస్ట్ ఉంటుంది. వేసుకుని మళ్ళీ అలా కలుపుకుంటూ ఉందాం. ఇలా కలుపుకుంటూ ఉండగా అది దగ్గర పడిపోయింది. చూసారా, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అండి. మొత్తం ప్రాసెస్ అంతటికీ కలిపి మనం ఒక పావు గంట కూర్చున్నామంటే ఫటాఫట్గా మన కోవా గజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా, ఇందక్కడికంట ఇప్పుడు ఇంకొంచెం థిక్ అయ్యింది. రానున్నది సమ్మర్ కదా, మనం స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడి వంట చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటండి, బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈ కోవా గజ్జికాయలు అయితే చేసేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేస్తున్నాను. మీరు గజ్జికాయ షేప్ కావాలితే ఆ మౌల్డ్ తీసుకుని అందులో వేసుకుంటే మీకు ఆ షేప్ అనేది వస్తుంది. మీకు నచ్చిన షేప్లో మీరు ఇది అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇందాకటికంట ఇప్పుడు ఇంకొంచెం థిక్ అయింది కదా, మనం ఎటు తిప్పితే అటైతే వచ్చేస్తూ ఉంటుంది. ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయింది కదా. ఇలా పూర్తిగా సెపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని కంటిన్యూస్గా 1 నిమిషం అయితే కలుపుకుంటూ ఉందాము. ఇది త్వరగా చల్లారిపోతుందండి. సో మనం తీసుకున్న కన్సిస్టెన్సీ అయితే తక్కువే కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి. నాకు ఇక్కడ ఒక 15 లడ్డూల వరకు వచ్చినాయండి. అదే కోవా గజ్జికాయలు అయితే ఒక 15 వరకు వచ్చినాయి.
సో ఇలా పూర్తిగా చల్లారనిద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, మనం ఇందాక చేసుకున్న లడ్డూలు, కోవా 2 రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకుందాం. అప్లై చేసుకుని మనం కోవాని తీసుకుని ఒక రౌండ్ బాల్లా అయితే చేసేసుకుని దాన్ని అరచేతుల మీద వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, మనం వడ ఎలా చేస్తూ ఉంటాం కదా, సో అలాగే కాకపోతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో కోకోనట్ లడ్డూనైతే పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసి చుట్టూ ఎడ్జెస్ని కవర్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా కవర్ చేద్దామండి. చూడండి, మొత్తం క్లోజ్గా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రౌండ్ బాల్ కింద అయితే చేసేసుకుందాం. చూడండి, అప్పుడే మన కోవా గజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. దీన్నే కోవా లడ్డు అని కూడా అంటూ ఉంటారు కదా. సో ఇలా మొత్తం అన్ని వాటిని చేసేసుకుందాము. ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా కోవా ముద్ద అయితే తీసుకుని దాన్ని రౌండ్గా చేసుకుని ఈవెన్గా అరచేతుల్లో వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని మధ్యలో కోకోనట్ లడ్డూని అయితే పెట్టేసుకుని ఫుల్గా క్లోజ్ చేసేద్దాం. ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా క్లోజ్ చేసేద్దాం అండి. ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఒక్కసారి 2 చేతుల మధ్యలో పెట్టి ఇంకొకసారి అన్నంటే పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మన కోవా గజ్జికాయ కానీ కోవా లడ్డు కానీ రెడీ అయిపోయినాయండి. ఇదే విధంగా మొత్తం అన్నాటిని కూడా చేసేసుకుంటే నాకైతే ఇక్కడ 15 లడ్డూల దాకా అయినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పైన కోవాతో లోపల కోకోనట్ లడ్డూతో భలే టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.